హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషూస్ హ్యాపీ వరల్డ్. ఈ టెంపుల్ని మూవీస్లో చూసినప్పుడల్లా లైఫ్లో ఒక్కసారన్నా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించేది. మేము మా మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ పర్పస్ సింగపూర్ షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ఇంకా సింగపూర్ పక్కనే కదా మలేషియా, వెళ్దాము అనుకున్నాం. కానీ అంటారు కదా, మనం ఏ దేవుని చూడ్డానికి వెళ్ళాలనుకున్నా ఆ దేవుడి పర్మిషన్ ఉండాలని. మా ఫస్ట్ యానివర్సరీకి వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాం. అది పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు మా పెళ్ళయ్యి మాకు 4 years కంప్లీట్ అయింది. ఇప్పుడు కుదిరింది ఈ టెంపుల్కి రావడానికి. ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నారు కదా మా పాప అండ్ మా హస్బెండ్. ఇక్కడ కనిపించేది నేనే. మీ అందరికి హాయ్ చెప్తున్నాను. హాయ్. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా మలేషియా క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్ నుంచి 13 to 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. సో ఈ ఏరియాని బట్టు కేవ్స్ అంటారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ టెంపుల్ కి ఈ 141 ఫీట్ ఉన్న మురుగన్ స్టాచ్యూ అండ్ ఈ మల్టీ కలర్ స్టెప్స్ అన్నమాట. సో మేమైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే ఒక 1 to 2 hours లో మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోతుంది, టెంపుల్ నుంచి రిటర్న్ రావచ్చు అనుకున్నాము. బట్ ఇక్కడికి వెళ్ళాక చూస్తే ఒక ఫుల్ డే స్పెండ్ చేసామన్నమాట మేము ఇక్కడ. సో అంత బాగుంటది ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్. ఇక్కడ రామాయణ కేవ్స్ అని చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది ఉందన్నమాట ఇక్కడ. అండ్ అలాగే శివుడి విగ్రహం కూడా చాలా, అంటే కేవ్ లో చాలా ఎత్తు వెళ్తే మనకు అక్కడ ఒక శివుని విగ్రహం కనిపిస్తుంది, ఆయన ధ్యాన స్థితిలో ఉన్నది. అది కూడా చాలా, అంటే చాలా చాలా బాగుంటది. టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఉంది. పాప ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాము, కానీ మా పాప కూడా చాలా, అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఉన్న monkeys తో, ఇక్కడ ఉన్న పావురాలతో బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత ఇక్కడ చిన్న చిన్న టాయ్స్లు, తర్వాత ఫిష్లు, ఇంకా చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ లాగా అట్లా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐషూస్ హ్యాపీ వరల్డ్.